దుర్గం టీవీ యాజమాన్యానికి అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు జూలకంటి కొండారెడ్డి, నరసింహగూడెం. మా గ్రామ పంచాయతీ మునగాల మండలం, సూర్యాపేట జిల్లా, కోదాడ తాలూకా. మా ఎమ్మెల్యే గారు నల్లమాల పద్మావతి గారు, అలాగే మా ఎంపీ వీరరెడ్డి గారికి వారందరికీ కూడా ప్రత్యక్ష ధన్యవాదాలు. 2014లో నాకు రాజకీయంకి నేను పోయాను. 2014 ఎలక్షన్లో పోటీ చేశాను. అప్పుడు బై ఎలక్షన్లు జరిగాయి. బై ఎలక్షన్లో కూడా నేను పోటీ చేస్తే గెలిచడం జరిగేది. గ్రామ పంచాయతీకి నర్సలగూడ నుంచి సిపిఎం పార్టీ తరఫున పోటీ చేశాను. సర్పంచ్గా పోటీ చేసి గెలిచాను. అదేవిధంగా మా ఊళ్ళో అనేక హత్య రాజకీయాలు జరుగుతున్నా కూడా భయపడకోకుండా పార్టీలో చేరి ఒక గ్రామ శాఖ అధ్యక్షుని, మండల కమిటీ సభ్యుడిని చేశాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పార్టీ సేవలు చేసుకుంటూ అదేవిధంగా 2016లో మళ్ళీ కూడా పోటీ చేశాను. రెండో విడత కూడా పోటీ చేస్తే మాకు సిపిఎం పార్టీకి 6 వార్డులు వచ్చాయి. అయినా మేము ఇబ్బంది పడకుండా ఇప్పటిదాకా రాజకీయం కోసం పోరాడుతూనే ఉన్నాం. ప్రతి ఒక్క రోజు కూడా పార్టీ పనులు చేసుకుంటూ అందరికీ ఏ ఇబ్బందులు వచ్చినా సహకారాలు అందిస్తూ సిపిఎం పార్టీ తరఫున మండలం కానీ, స్టేషన్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ ఎప్పుడు ఏ క్షణం పని వచ్చినా, ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా నేను వెళ్ళి వారి పనులు సహాయ సహకారాలతో అందిస్తూ చేస్తున్నాను. నేను సిపిఎం పార్టీ రాజకీయాన్ని రావడానికి మా ఊళ్ళో ఎలక్షన్లలో ఒక మర్డర్ జరిగేది, మా తమ్ముని మర్డర్ చేయడం జరిగేది. ఆ విధంగా ఇట్లా మర్డర్ చేస్తున్నారని దడిసి పార్టీ వాళ్ళు ఎవరు చేయలేకుండా ఉంటే ఇబ్బందులు ఉన్నా కానీ నేను ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేస్తా, సిపిఎం పార్టీని గెలిపిస్తా, బతికిస్తా అని పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ కోసం నేను ఇప్పటిదాకా పనిచేస్తూ పార్టీలో ఎప్పుడూ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఎవరికి తడవకుండా, ఎవరు సహాయ సహకారం లేకుండా గ్రామ పంచాయతీలను సహకరించారు. వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఊర్లో వాటర్ లేకుంటే 14 బోర్లతో వాటర్ నడిపించాను. ఆ ఇబ్బందులు కూడా లేకుండా చూసుకున్నాను. కానీ భవిష్యత్ మళ్ళీ కూడా ఎలక్షన్లోకి వచ్చే అవకాశం ఉంది. జనరల్ అయితే సిపిఎం పార్టీ తరఫున మళ్ళీ ఖచ్చితంగా పోటీ చేసి ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా ఆ ప్రజల ఇబ్బందులన్నీ ఎల్లవేళ బాధ్యతగా ఉంటానని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వచ్చి చాలా ఇబ్బందితో ఉంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కూడా ఇబ్బంది పెడుతుందని టీఆర్ఎస్ని తగ్గించాము. మా గ్రామ ప్రజలందరం కలిసి మా మండలంలో సిపిఎం పార్టీ అధికంగా శాతంగా ఉండటాన ఆ విధంగా సిపిఎం పార్టీని సపోర్ట్ చేసి ఉత్తర పద్మావతి గారిని, నల్లమాల పద్మావతి గారిని గెలిపేయడం జరిగింది. అని రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. రైతులకి నానా ఇబ్బందులు ఉన్నా కానీ రుణమాఫీ చేయలేకపోయాడు. ఇప్పటికి కూడా రుణమాఫీ తక్షణమే రైతులకు అందిస్తే బాగుంటుంది. రైతు బంధు కూడా అన్నటి వరకే కానీ ఇంతవరకు ఒక్క గ్రామ ప్రజల్లో కూడా సంవత్సరం అయిపోయినా కానీ రైతు బంధు వేయడం జరగలేదు. ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారికి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడైనా రైతు బంధు వేయాలి, రైతులందరూ కాపాడాలని కోరుకుంటున్నాను. 6 గ్యారెంటీలు మాత్రం ఉచిత బస్సు ఒకటే అమలు చేశాడు. రెండోది దళిత బంధు లేకుండా తీసేసిన మందికి ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ కూడా బీసీ లోన్లు పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు ఒకటిచ్చి 10 మందిని మోసం చేస్తే ప్రజలు బాధపడుతున్నారు. అలాంటి చిన్న చిన్న ప్రోగ్రాంలు ఏం పెట్టకుండా ప్రజలందరికీ ఉపయోగపడే పనులు పెట్టాలి. 6 గ్యారెంటీలు ఇంకా కొన్ని చేసాయి. రుణమాఫీ తక్షణం చేస్తే ప్రజలు చాలా లబ్ధి పొందుతారు, ప్రజలకు ఇబ్బంది లేకుండా పోతుంది. అదేవిధంగా మందుకట్ల వ్యవస్థకు వస్తే మందుకట్లు విపరీతమైన రేట్లు పెంచారు. ఆ రేట్లు మాత్రం ఖండించాలని రైతు సంఘం తరఫున నేను కొండారెడ్డిగా రైతు సంఘం పని చేస్తున్నాను. కాబట్టి ఆ రైతు సంఘం ఇబ్బందులు ఏందో, నేను 30 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను కానీ ఆ బాధలు ఏందో నాకు తెలుస్తున్నాయి. అదే రైతులందరూ లేని రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటి తక్షణమే అమలు చేయాలని కోరుకుంటున్నాం. స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జనరల్ అయితే సిపిఎం పార్టీ తరఫున గ్రామ పంచాయతీలందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తే నువ్వే ఉండాలని చెప్పుకుంటూ వారి ప్రత్యక్ష ధన్యవాదాలు చెప్తున్నాను. సర్పంచ్గా మళ్ళీ పోటీ చేస్తాను నేను. అదే ఎందుకు చేయాలంటే గ్రామ ప్రజల కోసం ప్రజలకు ఇబ్బంది పడొద్దని ఆ ఉద్దేశంతో నేను పోటీ చేయాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీకి నేను పోటీ చేసి సర్పంచ్గా గెలిచినప్పుడు సీసీ రోడ్డు లేకుంటే సీసీ రోడ్లు వేయడం జరిగింది. కొన్ని ఏరియాలలో వాటర్ లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు. సింగిల్ ఫేస్ మోటార్లు తీసుకొచ్చి అప్పుడు తక్షణమే 3 ఫేస్ మోటార్లు బీకేసి 24 hours మోటార్లు పోయాలని ఊరికి సింగిల్ ఫేస్ మోటార్లు లేపించాను. అదే దేవాలయానికి కరెంట్ లేకుండా కూడా గుళ్ళకి నా సొంత ఖర్చులతోని తంబాలు బాతిచ్చి ఎక్కడ దేవుడు గుడి ఉన్నా కానీ అక్కడికి కరెంట్ తీశాను. అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రామంలో ఇబ్బంది జరగకుండా నిధులు ఎన్ని వచ్చినా కానీ ప్రజలు దోచుకోకుండా చేయాలని కోరుకుంటూ మళ్ళీ అయ్యే అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను ధన్యవాదాలు చేసి కోరుకుంటున్నాను. కులగర ద్వారా న్యాయం జరగాలంటే చాలా వరకు ఇబ్బందిగా ఉంది. అది ఏదో చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడుకోకుండా వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు లేని ప్రజలందరికీ కూడా ఇప్పుడు వచ్చిన ఇల్లు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ అమలుకి ఊరికి ఒక 40-50 ఇల్లు వస్తే చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలందరూ ఇబ్బంది పడకోకుండా ఇప్పుడు మాకు ఒక వార్డు ఇనానమాస్ బహుశా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఒక ఎస్సీ కాలనీ వార్డుని మాది సిపిఎం పార్టీ తరఫున ఇనానమాస్గా చేస్తున్నాం. ఎస్సీ కాలనీకి ఏ ఇబ్బంది రాకుండా ఎల్లవేళలో కూడా సిపిఎం పార్టీకి అండగా ఉంటున్నారు ఎస్సీ కాలనీలు వాళ్ళు. వారికి ఇప్పటికి కూడా మా వార్డుని ఎటు పోనీయకుండా కాపాడుకొని మళ్ళీ గ్రామ పంచాయతీలకు నేను సాయం చేయాలనుకుంటున్నాను. ఎందుకు చేయాలంటే సిపిఎం పార్టీ తరఫున పోటీ చేసి నాకు వచ్చిన ఫండ్స్లో 100 రూపాయలు కూడా వాడుకుంటున్న సొంత ఖర్చులకు అవసరం లేకుండా నేను గ్రామ ప్రజలకు పెట్టాలని కోరుకుంటున్నాను. ఎక్కడ నీటి ఇబ్బంది ఉన్నా, కరెంట్ ఇబ్బంది ఉన్నా నేను అదే తక్షణమే వారి కోసం
ఏఈని ఎంపీ గారిని అడిగి వాటి కోసం మాకు ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు గ్రామ ప్రజలు. వాటర్ ప్లాంట్ నడవట్లేదు ఇక్కడ నరసింహగూడెంలో. ఆ వాటర్ తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఏంటంటే గవర్నమెంట్ లేదంటారు. గవర్నమెంట్ కోసం ఏంది వాటర్ ప్లాంట్, దానికి తక్షణమే కరెంట్ బిల్లు లేకుండా చేయాలి. ఆ ప్లాంట్ని కూడా మరమ్మతులు పెడతానని కోరుకుంటున్నాను. తక్షణమే నేను ఎలక్షన్ రాగానే దాని ప్లాంట్ రిపేర్ చేసి గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా తీర్తాను. అభివృద్ధి కోసం అయితే ఇబ్బంది పడి నిధులు లేకున్నా మా ఎమ్మెల్యే గారి కాడికి పోయి మేము డైరెక్ట్గా పార్టీ కాకున్నా కానీ మేము మా విలేజ్ తరఫున పోయి మా నిధులకు వచ్చి మా ప్రజలకు ఇబ్బంది లేకుండా తీర్పుకుంటాను. మా గ్రామంలో మంచి ఇబ్బంది లేకుండా మళ్ళీ నేను సర్పంచ్గా పోటీ చేస్తే గెలిస్తే మా గ్రామం సత్యవలంగా మా ఊళ్ళో ఒక దేవాలయం గుడి లేవు కాబట్టి ఒక సొంతం బాధ్యతలతో కొన్ని మా డొనేషన్ చేసి రెడ్డిస్ తరఫున డొనేషన్ అడగొచ్చైనా జోలబట్టి వాటిని ఇబ్బంది లేకుండా ఒక దేవాలయం నిర్మించాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఇంతవరకు కూడా లబ్ధి పొందే అవకాశం చూపలేదు. ఇప్పటికైనా దయచేసి సన్నబియ్యం ఇస్తారన్నాడు, ఇంతవరకు అది అమల్లో పెట్టలేదు. మామూలు ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఒక్క కింటా రైస్ ఇవాళ 6,500 కొనుక్కొని తినమంటే వారికి 300 రూపాయలు లేబర్ ఛార్జ్ ఇచ్చినా కానీ వాళ్ళకి పూట కలిస్తే ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే తక్షణమే సన్నబియ్యం ఇవ్వాలి. కులగరణ సమస్యలు చేసినందుకు వాటి సరిపోయే న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటికి కూడా మా ఊళ్ళో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు లేకుండా పోవాలంటే ఈ రేవంత్ రెడ్డి గారు కొంత మండలం జిల్లాలో వాటర్ లేదు. ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు అన్నారు, ఇంతవరకు నీళ్ళు రావట్లేదు. కాలువలో తూములు లేవు, మరామతులు ఉన్నాయి. వాటి తక్షణ అమలు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న యువత రాజకీయాలకి వచ్చే కన్నా కొద్దిగా ఎడ్యుకేషన్ మీద ఉండి కష్టపడి చదువుకోవాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఏదో ప్రశాంతమైన ఓటు నాడు వచ్చి ఓటు వినియోగించుకోవాలి. ఆ ఓటు ఏమైనా దానికి చాలా హక్కు ఉంది, ఓటుకి అమలుమైన బాధ్యత ఉంది. ఆ ఓటుని ఎప్పుడైనా తక్షణం కూడా మనం పోనీయవద్దు. ఎవరిని ఎన్నుకుంటే మనకు న్యాయం జరుగుతుంది. గ్రామంలో ఇచ్చే డబ్బులు ఎంతటివి 500 రూపాయలు 1000 రూపాయలు ఓటుకి ఇస్తే 5 సంవత్సరాలు బలైపోతామని అర్థం చేసుకోవాలి. ఆ డబ్బులు ముఖ్యం కాదు. సరైన నాయకుని ఎన్నుకొని సిపిఎం పార్టీ తరఫున కానీ ఎన్నుకొని మంచి ఉత్తమ నాయకుని ఎన్నుకొని వారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. సిపిఎం పార్టీకి ఏముంది, పైన అండదండాలు లేవనుకుంటూ కానీ సిపిఎం పార్టీ ఉంటేనే ఎక్కడైనా ఏ పని అమలు కావడానికి సిపిఎం పార్టీ ముందుండి సిపిఎం పార్టీ చేసిన పనులు ఏమి లేవనుకోవద్దు. సిపిఎం పార్టీ వస్తే కొద్ది రోజుల్లో మళ్ళీ ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పటికే ఈ లంచ రాజకీయాలు చేసే బదులు సిపిఎం పార్టీ పక్కగాని కూడా ఇక్కడ మా యువత కూడా అంటున్నది. మాకు ఏ సమస్య వచ్చినా మాకు పార్టీ ఆఫీస్ని యువత అక్కడికి వచ్చి మనం ఈ బజారుకి పోవాలి, ఇది ఒక అన్యాయం జరిగింది, ఎవరైనా చనిపోతే కానీ వారికి సాయం చేయాలి మనం అని మా సిపిఎం పార్టీ తరఫున యువత తరఫున మేము ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి ముగ్గుల పోటీ పెట్టి ఒక దాదాపు 600 మంది మహిళలంతా ఒక్కటి తీసుకొచ్చి ఆ పండగ పూట అనుకుంటా కూడా వారికి ప్రతి ఒక్కరికి కూడా మా సిపిఎం పార్టీ ప్రైజ్ ఇచ్చుకుంటూ వారిని ఆ రోజు అందరినీ సంతోషిస్తామని కోరుకుంటున్నాము. నేను ఇక భవిష్యత్తులో కూడా ఇప్పటికే 15 సంవత్సరాలు సిపిఎం పార్టీ చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఇకనైనా నేను సిపిఎం పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు. పార్టీని ఉన్న రోజులు నేను పార్టీని బతికించుకుంటూ పార్టీలో పనిచేస్తుంటూ ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చూసుకుంటానని కోరుకుంటున్నాను. మాకు పార్టీలు అతీతంగా ఇబ్బంది ఏం లేదు. పార్టీలు అందరూ సహాయ సహకారాలు అన్ని పార్టీలు కూడా కూర్చొని అవసరమైతే ఒకాడ కూర్చొని గ్రామ పంచాయతీలో కూర్చొని ఆ వ్యక్తి ఎవరైతే మంచిగా ఉంటుంది గ్రామాన్ని ఏం డెవలప్ చేస్తామని చెప్పాలి ధైర్యంగా. ఆ వ్యక్తి కూడా నాకు అవసరం లేదు, నేను ఒక డబ్బులతో కాకుండా ప్రజల సేవతో చేస్తానని నేను చెప్పుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఐక్యతంగా ఉండాలి. పార్టీ ముఖ్యం కాదు. పార్టీ పనులు చేసుకుంటూ కూడా ప్రజలందరినీ కూడా కలుపుకపోయే అవకాశం నాకు ఉందని కోరుకుంటున్నాను. సిపిఎం పార్టీలో ఉండుకుంటూ ప్రజలకు పనులు చేయాలని కోరుకుంటున్నాము. మాకు పైన ఏ అధికారం లేదని భయపడాల్సిన అవసరం లేదు. మేము పార్టీ తరఫున మేము ఎవరి దగ్గరికైనా పోయి అడగలేసే శక్తి ఉంది, మాకు ఖండించే శక్తి ఉంది. ఎందుకు ఇవ్వవు మా పార్టీకి, మా ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అడిగే శక్తి మాకు ఉంటుంది సిపిఎం పార్టీకి. అదేవిధంగా సిపిఎం పార్టీ అంటే ఒక ఎమ్మెల్యే లేడని ఎంపీ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. మా పార్టీ మాకు ఏ పదవులు లేకున్నా కానీ మా పార్టీ తరఫున పనిచేయాల్సిందే. ప్రజల కోసం చేసిన పార్టీ ఇది. మా సిపిఎం పార్టీ ప్రజలకి ఏ కష్టం వచ్చినా సిపిఎం పార్టీ చేస్తాను నమ్ముకుంటూ కోరుకుంటున్నారు. నేను సిపిఎం పార్టీలో చేస్తుంటే అవతల పార్టీలు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ రెడ్డి మా పార్టీలకు రారాదో మేము టికెట్ ఇస్తూ ఉంటే మా పార్టీలు టికెట్ ఇవ్వలేదు, మా ప్రజలు టికెట్ ఇస్తుంటే మీరు ఇచ్చేది ఏంది, మీ పార్టీలు మారవలసిన అవసరం నాకు ఇవ్వలేదు. ఇంకా కూడా భవిష్యత్తులో నేను సిపిఎం పార్టీనే చేసుకుంటూ బతుకుతాను కోరుకుంటున్నాను.